మేము పెట్టామా మీకు రాసి ఇచ్చామా? మీ దగ్గర ఉందా? ఆ నిబంధన గత ఎన్నికల్లో చూసాం కదా, దానికి సంబంధించి. గత ఎన్నికల్లో ఎవరికండి? ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి గారి వయసు 91 సంవత్సరాలండి వాళ్ళ. రైట్. వెంకటరెడ్డి గారు మరలా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు మరలా టైం ఇస్తాను మీకు. పుష్పలీల గారు నచ్చకపోయిన ఒక మాట చెప్తాను. మనోహర్ గారు చేసి 91 వరకు అంటే ఆయన 85-84 సంవత్సరాల పదవి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోవచ్చు. మోదీ గారి వయసు 75 సంవత్సరాలు. నేనేమంటున్నా అంటే మా రాజులు గల్ఫ్ కంట్రీస్ లో ఉండేటువంటి రాజులు కింగ్డమ్ లో అందరూ కూడా 89-88 సంవత్సరాలు అండి. ఇప్పుడు సౌదీ అరేబియా, నార్వే, రైట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు. పుష్పలీల గారు వాయిస్ తీసుకుందాం. పుష్పలీల గారు, మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీయే కావాలని చేస్తుంది, మోడీని సమర్థవంతంగా ఎదుర్కోలేక ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదో కాకతాళీయంగా అన్న మాటలను మోడీపై నెట్టి ఆనందం పొందుతూ ఉన్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా చర్చకు కాంగ్రెస్ తెరలేపింది, మోడీని ఎదుర్కోలేక రాజకీయంగా ఇలా తెరలేపింది అన్న టాక్ వినిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆయన వీరుడు, సూర్యుడు ఈ భారతదేశానికి. ఇంకా ఆయనను మించిన లీడరే లేడు. ఇంకా దేశాన్ని నాశనం చేయడానికని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళు అనుకోనివ్వండి, మాకు సంబంధం లేదు. వాళ్ళకి వాళ్ళు బతుకుతీరు వాడే వాళ్ళు అనుకున్న లెవెల్లోనే ఆ బీజేపీ పార్టీని ఇప్పటికి 3 సార్లు అయినా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీ రాలితే అంతకన్నా ఘోరం ఇంకే ఉంది. పుష్పలీల గారు, రైట్. బండారు రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సో మొత్తంగా ఆర్ఎస్ఎస్ మేడం కంటిన్యూ ఆగండి అమ్మా, ఒక ఆగండి. మీ ప్రాబ్లమా, నా ఫోన్ ప్రాబ్లమా ఏంటి? మీకు ఎందుకు నెట్వర్క్ కట్ అవుతోంది? టెక్నికల్ ఇష్యూ మేడం, కంటిన్యూ చేయండి. ఎందుకు కట్ అవుతుంది అండి? టెక్నికల్ ఇష్యూ మేడం, కంటిన్యూ చేయండి. నా మాటలు వినిపిస్తా, నేను కనపడుతుందా? సరే, ఇప్పుడు మోడీ గారిని వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమానండి. ఎందుకంటే గతంలోనే 400 వస్తాయి, ఈసారి మేము గెలుస్తున్నాం అన్నాడు. ఈ అన్న కూడా నేను ఇద్దరం ఎప్పుడు ఫైట్ చేస్తుంటాము. 400 పోయి ఎన్ని వచ్చినాయో చూసుకోమనండి ఒకసారి. అదే అంటారు చూడండి, కన్ను పోయి లొట్ట పోయినట్టు బతికాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన ఉంటేనే బతుకుతుంది అనే లెవెల్లో మాట్లాడుతున్నాడు. మాకేం పండగండి? చెప్పిన వాళ్ళు ఎవరు? మోహన్ గారు ఎవరు? వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థ వాళ్ళు. ఆయన అన్నది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో అన్నారు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ తీసుకోవాలి, పెద్దవాళ్ళంతా ఉండకూడదు, యువత రావాలి అన్నారు. ఇంకా ముసలోళ్ళు, సత్యం ముసలోళ్ళు కూడా ఇంకా రాజకీయాలు ఉండాలన్నది కామన్ గా నేను మాట్లాడుతున్నాను. అవసరం లేదండి అంత రాజకీయంలో. యువకులు ఎప్పుడు రావాలి? ఈ దేశంలో యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మన పార్లమెంట్ లో, చట్టసభలో వాళ్ళని తీసుకురావాలి. అలాగే 50% ఉన్న మహిళలకు అవకాశాలు ఇవ్వాలా? అదన్నీ వదిలేసి వీళ్ళు భజన కొట్టుకుంటా మొన్నటిదాకా రాముడు అని రాముని కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని పట్టుకొని వచ్చి పెడతారో తెలీదు. మోడీ భజన చేసే వాళ్ళు ఈ భారతదేశానికి ఆయన దిక్కు అనుకుంటే వాళ్ళు అనుకుంటే మాకు ఆ కర్మ పట్టలేదు, ఈ దేశ ప్రజలకు పట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో సంతోషపడుతుంది అని అనుకుంటే మీరు మాకు టైం ఇవ్వాలండి. ఆయన అంతగానో మీరు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే మీరు ఆయన ఈ దేశానికి మోడీ ఏం చేశాడో ఈ దేశానికి అనేది జనాలకు తెలుసు. కాంగ్రెస్ ఏం చేసిందో జనాలకు తెలుసు. స్వాతంత్రం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ త్యాగాలు ఎట్లున్నాయి, ఈయనేం త్యాగం చేశాడో తెలుసా మీకు? సో ఇది ఏమైనా కొట్టుకుంటే వాళ్ళు భజన కొట్టుకోమానండి, కానీ మాకు కాదు. ఆయన రాబోయే రైట్.